12, 13, 15 అని మోసం చేసుకుంటూ వెళ్ళిపోద్ది, నేను ఒక వీరుడిలాగా ఇవన్నీ ఆపాలి అని కంకణం కట్టుకున్నావా? అదే అనుకుంటున్నాం. ఆమెను మాత్రం ఇంకా ఆమె ఫొటోస్ వైరల్ బయటికి వాళ్ళు లేదంటే ఆమెనే పిలుస్తారు. ఇప్పుడు టెలికాస్ట్ చేసేయాలి అమ్మాయి ఫేస్, నువ్వు ఇస్తావా ఫొటోస్? సుజాత అని ఆమె ఉంటుంది, ఆమెకు మ్యారేజ్ అయింది, 2 బాబులు ఉన్నారు. వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? జేసీబీ నడిపిస్తుండే, ఆయన పనికి వెళ్ళిపోతున్నాయి, ఈమె అలా కనెక్ట్ అయిపోయింది. ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు? అప్పుడు స్టార్టింగ్ కాలేదు, తర్వాత అయింది. మేము తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నా దగ్గరకు వచ్చింది. మీ రిలేషన్ ఇట్లా ఎవరితో వాళ్ళతో మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా చేస్తుందని వాళ్ళ హస్బెండ్ చూసి ఆవిడ ఖతర్నాక్. కొండపూర్లో మాకు రూమ్ పక్కకి ఇంకోరు పరిచయం అయ్యారు. వాళ్ళ ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళలేదు, నాకు ఆఫీస్లో లేవు అని ఈమెను పంపించిన. అక్కడ ఇంకో అబ్బాయిని కనెక్ట్ చేసుకున్న వాడికి గతి లేదు, నిన్ను మోసం చేస్తుందని నువ్వు ఫీల్ అయ్యావా? ఫోన్ చేసి ఇట్లా అయిందన్న అంటే నాకు ఎప్పుడో తెలుసు నువ్వు గొర్రె అవుతావు అని. అంటే గొర్రెకి లీడర్ పాపం ఆయన. సూసైడ్ లాగా చేసుకున్నట్టు అది క్రియేట్ చేసిన, నేనే కావాలని చేసిన అబద్ధము. తెలివితేటలు బాగానే ఉన్నాయి నీకు. సూసైడ్ చేసుకున్నట్టు చేసి ఫోటో వాళ్ళకి పంపించాను. అసలు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అమ్మాయిని పట్టుకోవడం, అది భయపడడం, చెవులి కూడా వెనక్కి తెచ్చుకోగలిగావంటే నువ్వు నిజంగా సూపర్ మ్యాన్వే. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? అబిస్పేట్ నుంచి వచ్చాను మేడం. నా పేరు నవీన్ మ్యామ్. నవీన్, చెప్పండి. ఇలా ఒక 6 years తర్వాత నుంచి ఒక సుజాత అని ఆమె ఉంటుంది. అబిస్పేట్లో ఆమెకు మ్యారేజ్ అయింది, 2 బాబులు ఉన్నారు. ఇట్లా నార్మల్ మా రూమ్ పక్క వచ్చి వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీతోనే ఉంటుంటే, అమ్మ నాన్నతోనే మేము ఉంటుంటే. అంటే మీ ఇంట్లో రెంట్కున్నారా, మీ పక్కన ఇంట్లో రెంట్? మేము రెంట్కి, వాళ్ళు మాకు తర్వాత మేము వచ్చిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రెంట్కి వచ్చాను, పక్క ఇంట్లో, పక్క రూమ్లో. ఆమె 6 years బ్యాక్ స్టోరీ ఇది. 6 year బ్యాక్ స్టోరీ. 6 year నుంచి తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నా దగ్గరకు వచ్చింది. 6 ఆడ ఉన్నప్పుడు ఏమైందంటే, ఇలాగే వాళ్ళ హస్బెండ్ ఊళ్ళో ఏమి రిలేషన్ ఇట్లా ఎవరితో వాళ్ళతో మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా చేస్తుందని వాళ్ళ హస్బెండ్ చూసి ఆవిడ ఖతర్నాక్. అలా ఊళ్ళో ఇట్లే చాలా మందిని మోసం చేసింది. మ్యారేజ్ అయిందా? నాకేం కావాలి మేడం. ఆమె ఇట్లే మందిని మోసం చేసిందని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోదామని హైదరాబాద్కి వచ్చిండ్రు. మా రూమ్ పక్కున్నారు. ఇక్కడ నన్ను మైండ్ డైవర్ట్ చేసేసింది. నేను కూడా ఆమె కనెక్ట్ అయిపోయినట్ల. ఆవిడ వయసు ఎంత, మీ వయసు ఎంత? నాది 25 ఉంటుంది, ఆమె కూడా సేమ్ మాక్సిమం 26 or 25. ఆవిడకి అప్పటికి మ్యారేజ్ ఎంత కాలం అయింది? అది ఎంత ముందు తెలియదు మేడం. పిల్లలు ఉన్నారు? పిల్లలు ఒక బాబు 5 years ఉన్నాడు, ఇంకో బాబు సేమ్ ఉంటారు. వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? జేసీబీ నడిపిస్తుండే. ఆయన పనికి వెళ్ళిపోతున్నాయి, ఈమె అలా కనెక్ట్ అయిపోయింది. నేను లైట్ తీసుకున్నాను నార్మల్గానే. ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు? అప్పుడు స్టార్టింగ్ కాలేదు, తర్వాత అయింది మ్యామ్. వాళ్ళ హస్బెండ్ ఈమె ఇలానే చేస్తుంది, ఊళ్ళో కూడా ఎంతో మందితో ఇలా చేసిందని ఆమె వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఎంత కాలానికి? లాక్డౌన్ తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడే 6 years బ్యాక్ స్టోరీ. ఫస్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఊరికి, వెకేట్ చేసి. ఈమె కూడా వెళ్ళిపోయింది. నిన్నేం పెళ్లి చేసుకోమని అంటాం కానీ నీ దగ్గర డబ్బులు తెమ్మని బ్లాక్ మెయిల్ డబ్బులు మస్తు తీసుకున్నది. ఎంత తీసుకుందా? మస్తు 3 lakhs వరకు తీసుకున్నది. అక్కడే నీకు అంత డబ్బులు? నాకు 20,000 శాలరీ వస్తుంది మేడం. మొత్తం పోగేసి ఇచ్చావా 3-4 సంవత్సరాలు? గోల్డ్ అంతా చేసిన. వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? నేను, అమ్మ, నాన్న, అన్న. అన్నకు తెలియదా? ఇప్పుడు మీ అమ్మ నాన్నకంటే అమాయకత్వం, నువ్వు చేసే చిల్లర పని అంతా వాళ్ళకి అర్థమైపోద్ది నీ బిహేవియర్ ని బట్టి. పక్కన ఆంటీ తోటి ఏదో తేడాగా ఉన్నాడు వీడు అని అప్పుడు డౌట్ వచ్చింది మేడం. తెలియలేకుండే ఈమె హస్బెండ్ తో మాట్లాడుకుని వస్తా అని చెప్పేసి వచ్చేసింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న కూడా ఒప్పించుకొని తీసుకొచ్చింది. నాకు అవన్నీ తెలియదు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అని నాకు తెలియదు. అది ఒక టీం ఉన్నది. ఊళ్ళో ఎంతో మంది డబ్బులు దాగేసుకోలే, ఏరియాలో మారిపోవాలతోనే ఉన్నారు. మరి నీకోసం ఊరికే వచ్చేస్తా అమ్మాయి? వచ్చేసినాక ఉన్నాం, మేము మంచిగా ఉన్నాము, కొండాపూర్ ఏరియాలో ఉన్నాము. మీరు వెకేట్ చేస్తారు అక్కడ నుంచి? నేను వెళ్ళిపోలేదు, ఇంటికి వెళ్తుండే. ఇంట్లో తెలియకుండా ఇలాగే నేను వర్క్ చేస్తూ, నేను అక్కడనే కొండాపూర్లో వర్క్ చేస్తూ ఇలానే ఆమెతోనే ఒకసారి ఇక్కడ అక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నా తెలియకుండా. అప్పటి నుంచి ప్రతిదీ ఇంట్లో. అలా ఆయన వదిలేసినా మీరు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇంటి ఖర్చులు అవన్నీ నువ్వు చూసుకునేవాడు? అన్ని నేనే పెట్టుకున్నాను. ఇంటి ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ కట్టుబట్టల మీద వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కొండాపూర్కి. అలా ఆయనతో మాట్లాడుకొని వద్దనుకుని వదిలేసుకొని వచ్చేసింది. ఒక 6 సంవత్సరాల క్రితం మీరు ఒక చోట ఉంటున్నారు, ఆ పక్క పోర్షన్ లోకి ఓ భార్య భర్త 2 పిల్లలు ఉన్న కుటుంబం వచ్చారు. ఆవిడ కొంచెం తేడా మనిషి. సరే నీకు లైన్ వేసింది, నువ్వు పడిపోయావు అర్జెంట్ గా వాళ్ళు. తర్వాత వాళ్ళ ఆయనకి విషయం తెలిసి వదిలేసాడా? మామూలుగానే ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదని వదిలేసాడు? ఆమె క్యారెక్టర్ మంచిది కానీ ఆయన వదిలేసాడు.
ఒక 4 సంవత్సరాల క్రితం కేసు ఈమె ఆయన వాళ్ళ హస్బెండ్ మీద పెట్టింది. ఆయన కొడుతున్నాడు, తాగొచ్చి నన్ను మంచిగా చూసుకుంటలేడు అని. ఈమె ఎట్లా ఊళ్ళో చాలా కథలు పడిందని ఆయనకు తెలుసు, నాకు తెలియదు. ఊరికి వెళ్ళిండ్రు, ఆయనని వద్దనుకొని మాట్లాడుకొని చెప్పకుండా వాళ్ళకి దెక్కని వచ్చేసింది, పారిపోయి వచ్చేసింది. ఇక్కడ ఎవరు అలా ఈమె వాళ్ళ హస్బెండ్ తోని మాట్లాడి ఉంటానని చెప్పేసి పారిపోయి వచ్చేసిండ్రు వీళ్ళంతా. వాళ్ళ హస్బెండ్ ఎవరంతా, అదే వీళ్ళ తమ్ముడు, వీళ్ళ నాన్న, ఈమె పిల్లల్ని తీసుకొచ్చుకున్నది. పిల్లల్ని తీసుకుని వచ్చింది. భర్త ఊర్లో పంచాయతీ పెట్టాడు, వీళ్ళు అక్కడ పంచాయతీ వదిలేసుకొని నువ్వేం చేసుకుంటావు చేసుకొని వీళ్ళైతే ఇక్కడికి వచ్చేసారు. పంచాయతీలో కూడా ఆయననే తిట్టిండ్రంట అందరూ. ఆ తర్వాత ఈ ఇంట్లో ఉన్నారా? ఈ ఇంట్లో లేదు, మేము అక్కడనే ఉన్నాము, మా అమ్మతో. వీళ్ళని కొండపుల రూమ్ ఇప్పించి నేను అక్కడ పెట్టిన. నీ దగ్గరికి ఎందుకు కాంటాక్ట్ అయ్యింది? నీ వల్లే విడిపోయారా వీళ్ళు? నా వల్ల విడిపోలేదు. ఈమె నేను అనుకున్న విషయం ఏంటంటే నా వల్ల విడిపోయినరు, నా కోసం వచ్చిందని నేను అనుకున్నా. అది వాళ్ళ హస్బెండ్ కి తెలిసిన విషయం ఏంటంటే ఇట్లా చాలా చేసింది కాబట్టి నేనే వదిలేసుకున్నా. చాలా మంది గిలక్కాయలు నువ్వు గిలక్కాయ అట్లా అయింది. ఉన్నాము. నువ్వు నమ్మి అమాయకంగా వేరే కొండాపూర్ లో ఇల్లు తీసావా? ఇల్లు అడ్వాన్స్ అవన్నీ అక్కడే డబ్బులు. నేను జాబ్ చేస్తుంటే ఇంట్లో ఇవ్వట్లేదు. ఇంట్లో మస్తు అడుగుతుంది కానీ నేను ఏదో కొంచెం 2000 5000 ఇంట్లో ఇచ్చేవాడిని. ఏమున్నా ఈమెకి మొత్తం పెట్టేటండి. ఆ పిల్లల్ని నువ్వు పోషించావు? అంతా నేనే చూసుకున్నా. ఎప్పటి నుంచి? కొండాపూర్ లో ఎప్పుడు పెట్టావు? 22 లోనా 23 లోనా? 21 నుంచి ఉన్నాం. అప్పటి నుంచి ఉన్నాము. వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి ఉన్నారు. మధ్యలో వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఆయన ఈమెనే వద్దు, మాకు ఇబ్బంది ఉంటుంది, మీరు ఊకే తాగేస్తారు అది అని చెప్పి వాళ్ళని వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఆయన ఆమె నిల్ల కొట్టింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న కూడా ముసాపెట్లే రూమ్ తీసుకున్నారు. మంచిగానే నడుస్తున్నాము. కొండాపూర్ అంత రెంట్ ఎందుకు? ఎక్కడొకటి నువ్వు కూడా మోసాపేటలో తీపిస్తే అయిపోయేది కదా. నేను కొండపూర్లో వర్క్ చేస్తా, దగ్గర ఉండాలి. కొండపూర్లో ఈమె కూడా ఒక హాస్టల్, లేడీస్ హాస్టల్లో వర్క్ చేయడానికి పనికి పెట్టించిన. అక్కడ అలా కూడా గోల్డ్ దొంగతనం చేసింది. వాళ్ళు కేసు పెడితే అది మళ్ళీ నేను కేసు మాట్లాడి నేనే కొట్టేపించిన దొరికితే ఈమె దగ్గర. అదంతా అయిపోయింది. మంచిగా ఉన్నాము. ఒక హైదరాబాద్ కొండపూర్లో మాకు రూమ్ పక్కకి ఇంకొకరు పరిచయం అయ్యారు. వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు మంచిగా పరిచయం అయ్యారు. వీళ్ళు ప్రాపర్ వాళ్ళ కర్నూలు మేడం. కర్నూలుకి వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ అయిందని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము అలాగే కలిసినాం. వాళ్ళతో కాంటాక్ట్ మాకు అప్పుడప్పుడు ఉండే. ఈమె ఎక్కువ మాట్లాడుతున్నాయి మాకు కాంటాక్ట్. వాళ్ళ ఫంక్షన్ ఉంటే బాబు పుట్టిండు. వాళ్ళ ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళలేదు, నాకు ఆఫీస్లో లేవు అని ఈమెను పంపించిన. అక్కడ ఇంకో అబ్బాయిని కనెక్ట్ చేసుకున్నది వాళ్ళ ఫంక్షన్లో. కనెక్ట్ చేసుకున్నది. ఒక 1.5 year నుంచి కొంచెం బిహేవియర్ చేంజ్ అనిపించింది. హిందూస్ మేము, ఆమె క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోతా అని జరిగింది. ఆడ క్రిస్టియన్స్ అన్ని బిహేవియర్ చేంజ్ అవ్వడం వల్ల నైట్ 12 గంటలకు 1 గంటకు కూడా ఫోన్ బిజీ రావడం. ఏంది ఆ టైం బిజీ వస్తుంది అంటే తమ్ముడు చేసిండు, ముసపెట్లు ఉంటారు కదా వాళ్ళు, తమ్ముడికి ఇప్పుడే వచ్చిందంట, పిల్లల్ని మాట్లాడుతుంటే చేసిండు. ఇదే స్టోరీ చెప్పడం. ఎప్పుడు కావాలంటే వాళ్ళ తమ్ముడికి 5000 7000 4000 నేను ఎన్ని కావాలంటే డబ్బులు కొట్టించుకున్నాను నాతో. క్యాష్ మొత్తం ఈమెకే తెచ్చిస్తుంటే నేను ఇంట్లోకి ఏది కావాలంటే తెచ్చి ఇచ్చేటోని. అంతా చూసుకున్నా, అంతా మంచిగా పెట్టుకున్నా. వాడు నాకన్నా కొంచెం డబ్బున్నాడు ఎక్కువ తెలుసు, నాకు క్లారిటీ కాలేదు. డబ్బున్నాడు ఎక్కువ అనేది కరెక్ట్ అయ్యాడు. అప్పటికి వాళ్ళ ఫంక్షన్ అయిపోయినాక కూడా ఫోన్లో టచ్లు ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళది ఊళ్ళో జాతర ఉంది, వాళ్ళు రమ్మంటారు సీరియల్, పోదాం పా అన్నది. పోదాం కానీ నాకు స్టోర్లో ఏం చెప్పాలి, ఇంట్లో కూడా ఏం చెప్పాలి, ఇంట్లో కూడా తెలియదు కదా మా గురించి, ఇంట్లో ఏం చెప్పాలి, నువ్వే పోతావా మరి అని అన్న. అదే కావాలి ఆమె కూడా. మళ్ళీ వెళ్ళింది. వాళ్ళు కలుసుకున్నారు అక్కడ, వాళ్ళు కూడా ఫిజికలైజేషన్ కలుసుకున్నారని డౌట్ తెలిసింది. దాని తర్వాత ఇక్కడ వచ్చింది, బాగా నటించింది. నేను ఏమి కాకుండా కానీ నాతోనే గొడవ పెట్టుకోవాలి. 21 నుంచి ఇప్పటిదాకా మీరు కలిసే ఉన్నారా? జూన్ 1st పారిపోయింది. జూన్ 1st అప్పటి నుంచి కలిసే ఉన్నాము. గొడవ ఇంట్లో వాళ్ళకి మీరు ఎప్పుడు రెడీ హ్యాండెడ్ గా దొరకలేదా? పెళ్లి కాని పిల్లోడిని ఇట్లా వలేసింది అని పోలీస్ స్టేషన్ ఒక రోజు ఆమె ఆల్రెడీ మా రూమ్ దగ్గర ఉన్నప్పుడు మా మమ్మీ కొట్టనికే కూడా పోయింది. అప్పుడు కొట్టింది, తర్వాత 5 సంవత్సరాలు తెలియనివ్వలే. నేను జాగ్రత్త చేసినాను తెలివిగా మత్తులా. దాని తర్వాత మంచిగా ఉన్నాము. జూన్ 1st కి మత్తు వదిలిందా? పారిపోయింది. డబ్బులు సామాన్లు ఏం వేసుకుని అంత ప్లాన్ వేసుకుని అందరు వెళ్ళిపోయారు. ఏం సామాన్ కొన్నావు? ఇంట్లో ప్రతి ఏమున్నా వస్తువు అన్ని, మంచం, పలంగి, ఫ్రిడ్జ్, ఆవిడేం తెచ్చుకోలేదా? ఏం లేదు. వచ్చినప్పుడు జస్ట్ కట్టుబట్టలు మీద ఒకటే వచ్చింది నా దగ్గరికి. బంగారం. మీ ఇద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారా? లేదు మ్యామ్. ఓకే. అలా ఆయన ఇప్పటిదాకా రాలేదా? రాలేదు. ఫోన్ చేసింది. నేను రీసెంట్ గా ఏమైనా పోయినాక నేనే ఫోన్ చేసిన. చేసుకున్న వాడికి గతి లేదు, నిన్ను మోసం చేసిందని నువ్వు ఫీల్ అయ్యావా? నేనే ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఇట్లా అయిందన్న అంటే నాకు ఎప్పుడో తెలుసు నువ్వు గొర్రె అవుతావు అని. అంటే గొర్రెకి లీడర్ పాపం ఆయన. నేను నా ఇన్స్టోలీడ 10 మంది ఉన్నారు, ఎంతో మందిని మోసం చేసిందని నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను మోసం చేసింది నాకు ఎప్పుడో తెలుసు తమ్మి. కావాలంటే ఒక్కసారి ఊరికి వచ్చి కనుక్కో, మస్తు మందిని మోసం చేస్తుంది, నీకు తెలియదు, అందుకే నేను వదిలేసుకున్నా అంటే ఈమె పారిపోయింది. ఆయన ఏమైనా డైవర్స్ కేసు కానీ అట్లాంటి డైవర్స్ ఏం తీసుకున్నాడు, ఇంకో మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు ఆయన. డైవర్స్ ఏం తీసుకున్నాడు, ఇది రాదు, వచ్చినా కానీ మళ్ళీ అదే చేస్తుంది, నాకు వద్దు. ఈ అమ్మాయి వద్దు అనుకున్నాడు, ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు.
మేమంతా కలిసే ఉన్నాము. 1.5 year నుంచి మేము బిహేవియర్ చేంజ్ అయిపోయింది కదా మేడం. నాకు డౌట్ వచ్చింది ఫోన్ బిజీ రావడం అవి అని. ఇక మళ్ళీ వెళ్ళి అతను కర్నూలు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళింది అన్న కదా, అక్కడ పరిచయం అయ్యారు వీళ్ళు. ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు, ఫంక్షన్ లో సెట్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి? 1.5 year నుంచి నాకు డౌట్ ఉంది. అప్పుడు ఫస్ట్ గా వెళ్ళిందంటే 1.5 year తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళింది ఫంక్షన్కి వెళ్ళి. ఇప్పుడు ఏమైనా జెండా ఎత్తేసి అక్కడ ఆయనతో ఉందా? ఆయనతోనే ఉంది ఇప్పుడు. ఎక్కడ? కర్నూలులో. నేను ఇక్కడ నుంచి ఫస్ట్ తారీఖు 30 రోజు కూడా నాతో ఫిజికల్ గా ఉంది మేడం. దాని తర్వాత 1st తారీఖు నాన్నకి ఆపరేషన్ చేపిస్తా, మూసాపేటలో కడుపులో బాగాలేదంట, మూసాపేటకి నేను కూడా రూమ్ కాల్ చేసిపోతా అంటే ఆడికి ఎందుకు పోతావు, ఇక్కడనే రూమ్ తీసుకుని మీ నాన్న ఇంటికే రమ్మని చెప్పేసి, మీరు నా గురించి ఎందుకు దూరం ఉంటారు, అందరు కలిసి ఉండండి, నేను ఎప్పుడన్నా ఒకసారి వస్తా, లేకపోతే ఆపరేషన్ ఇక్కడనే చేపించుతాము, ఇక్కడనే ఉంటారన్న. లేదు ఆడికే పోతామని నన్ను కన్విన్స్ చేసేసింది. రూమ్ కాల్ చేసి ఆడికి వెళ్ళిపోయారు మూసాపేటకి. అలా నాన్న వాళ్ళ రూమ్ కూడా నేను చూడలేదు. నేను లొకేషన్ పెడతాను, వెనకాల రా అన్నారు. 5 years లో ఎప్పుడు చూడలేదా నువ్వు? వాళ్ళ నాన్న వాళ్ళు వస్తుండ్రి, మేము ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. అరే ఏదో ఒక్క రోజు 5 years లో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, దింపడానికో లేకపోతే భోజనానికో దేనికో దానికి వెళ్తావు కదా. ఎప్పుడు మీ ఇంటికి వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తుంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవా? ఎప్పుడు వెళ్ళలేదు. ఆమెను పంపించిన 2 సార్లుగా, ఆమె కూడా 2-3 సార్లే పోయింది వాళ్ళ ఇంటికి. ఎప్పుడు వెళ్ళలేదు. మేము ఒక గుడిసెలా ఉంటారు అని తెలిసింది, మేము ఎప్పుడు వెళ్ళలేదు. సరే రూమ్ కాల్ చేసి అడుగుతాం, లొకేషన్ పెడతా, అడిగి రా అన్నది. సరే నేను వెళ్ళు, నైట్ డ్యూటీ చేసిన నేను వర్క్, నేను పడుకుని అప్పటికి లేస్తా, లొకేషన్ పెట్టు, నేను అప్పటికి వస్తాను, నేను నైట్ డ్యూటీ చేసిన కదా. ఇల్లు ఖాళీ చేసేసినాక నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికి అమ్మ దగ్గరికి, మీ అమ్మ వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్తా ఉంటా. ఇంటికి వెళ్తా ఉంటా, తెలియదు కదా మేడం, ఇంట్లో తెలియదు కదా. 5 ఏళ్ల నుంచి ఏమి ఇవ్వకపోతుంటే తెలియదా వాళ్ళకి? చెప్పిన నేను, నాకు ఇంటే వస్తా జీతం, నా బండి ఫైనాన్స్ ఉంది, బండి తీసుకుంటే ఫైనాన్స్ కూడా ఏం లేదు, బండి ఫైనాన్స్. మోసం చేసావు తల్లిదండ్రులని, మోసం చేసావు, బండి ఫైనాన్స్ కట్టుకోవాలి అది అని ఇట్లా డ్రామాలు వేసిన. వాళ్ళు మసాలు అడిగినారు, నువ్వు డబ్బులు ఇస్తలేవు, నువ్వు ఎవరికి పెడుతున్నావు, ఏమో చేస్తున్నావు మరి. మా మమ్మీ డౌట్ వచ్చి అడిగింది కూడా, అప్పుడు ఉండే కదా ఆమె దగ్గర ఉన్నావా ఏంది అని అడిగింది. లేదు అట్లా ఏం లేదు, నాకు ఊకే నెత్తి ఖరాబ్ చేయదు, నేనే. పాపం వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, కొడుకు పాపం వచ్చి రాని శాలరీతో కష్టపడుతున్నాడు. నేను అట్లే ఉన్నా. వీళ్ళు ఏం చేసి మూసాపేటలో ఆడికి రా అని చెప్పినారు. ఆడికి వెళ్ళి 1st తారీఖు ఆల్రెడీ నా ఫస్ట్ జీతం పడ్డ రోజు కూడా 4,000 తీసుకున్నాను నా దగ్గర, పిల్లానికి సైకిల్ ఇప్పిస్తా అని చెప్పేసి 4,000 ఇచ్చిన. వెళ్ళిపోయాను మూసాపేటకి. నేను ఆ రోజు నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆల్రెడీ మూసాపేట నుంచి రూమ్ కాల్ చేసుకొని వెహికల్ మాట్లాడుకొని కర్నూలు జంప్ అయినారు వాడి దగ్గరికి. ఆ రోజు నైట్ 12 గంటలకు ఫోన్ ఆన్ చేసింది, ఫోన్ చేసిన, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, 7 లొకేషన్ పెట్టలేదు, 7:30 అంటే సడన్గా ఊరికాడ అవ్వ చచ్చిపోయింది, అవ్వ దగ్గరికి వెళ్తున్నాము అన్న. అవ్వ చచ్చిపోతే నాకు ఒక మాట ఫోన్ చేయలేదు, చెప్పకుండా పోతున్నా, వీడియో కాల్ చేస్తా అంటే వీడియో కాల్ చేసిన. వీడియో కాల్లో కార్లో వెళ్తున్నట్టు, అంటే కారు కదా అది, వెనకాల సామాన్ వేసుకునేది, వాళ్ళ తమ్ముని వాళ్ళ నాన్న చూపించింది వీడియో కాల్ చీకట్లా, మేము పోతున్నాము, నీకు తర్వాత ఫోన్ చేస్తా అన్నది. సరే వెళ్ళు అన్న. దాని తర్వాత ఫోన్ బందే ఉంది. 4th తారీఖు మళ్ళీ ఆన్ చేసింది. ఫోన్ చేసి నేను బెదిరించిన, నువ్వు కథలు పడుతున్నావు, ఏదో డౌట్ వస్తుంది నాకు, 100% నువ్వు ఊరికడ లేవు, వీడియో కాల్ చేస్తావు చేయవని అలాగా పైన చేస్తూనే ఉన్నా, స్విచ్ ఆఫ్ చేస్తుంది, 10 నిమిషాలు బంద్ పెడుతుంది, అలాగే చేసింది. ఒక్కసారి వీడియో కాల్ ఎత్తింది, టెర్రస్ పైన ఉంది, చూస్తే మొత్తం చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి. డౌట్ వచ్చింది, అది విలేజ్ కాదు అసలు, నాకు నీ మీద డౌట్ వస్తుంది, ఖచ్చితంగా లొకేషన్ పట్టుకుని నీ దగ్గరకు వస్తా, నువ్వేడున్నా నేను దొరకబట్టుకుంటానే అన్న. సిమ్ తీసేసింది, బంద్ పెట్టింది. ఇక దాని తర్వాత 4th తారీఖు అలా అయింది. 5th తారీఖు నేను గచ్చిబౌలిలో కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ మిస్ ఇట్లా చెప్పిన పోలీసులకు, రిలేషన్ ఉంటుంది సార్, ఇలా మిస్ అయిపోయింది, ఏమన్నా అయితే తర్వాత నాకే అవుతుంది, మేము ఇలా ఉన్నాము కొండపూరి. తెలివితేటలు బాగానే ఉన్నాయి నీకు, ఎవరు చెప్పారు ఇట్లా కంప్లైంట్ ఇవ్వచ్చు అని? ఎవరు చెప్పలేను మేడం, నేనే ఇక మిస్ అయిపోయింది, నాకు తెలియదు సరే, ఏదన్నా నీ మీదకి వచ్చేస్తుందని టెన్షన్ పడ్డావా? ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అని చెప్పేసిన. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళు కర్నూలుకి వెళ్ళిపోయింది అని వెహికల్ నెంబర్ 6 ఫీట్ తీసి వాళ్ళతో కనుక్కున్నాం. ఏది మీ బాగోతానికి వాళ్ళకి పని పెట్టారు, నేనే తీపిచ్చాను మేడం. తీపిచ్చావా? నేనే ఓనర్కి అడిగి 6 ఫీట్ నేనే తీపిచ్చిన, ఆ వెహికల్ నెంబర్ నేనే తీసుకున్నా, ఆ వెహికల్ డ్రైవర్కి ఫోన్ చేసి అడిగింది కూడా నేనే, పోలీసులు కూడా ఏం అడగలే. దాని తర్వాత పోలీసులతో జస్ట్ మాట్లాడిన కర్నూలు వెళ్ళిరని, కర్నూలు వెళ్ళిందని తెలిస్తే కర్నూలు వెళ్ళిపోయినాను ఒక్కనే. ఎందుకు నాన్న వదిలేసి వెళ్ళిపోయింది, పేడా వదిలిపోయింది అమ్మయ్య, చక్కగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వద్దనుకుంటున్నా, అప్పుడు ఈ కొన్ని రోజుల కిందట ఎందుకు నాకెందుకు ఆమె కావాలనిపిస్తుంది, ఊకే అట్లే నిద్ర రాని రోజులు కూడా ఉండే. మందు పెట్టేశారా నీకు? మందు పెట్టింది మేడం, ప్రూఫ్ ఉంది నా దగ్గర, అది కూడా. వెరీ గుడ్ అమ్మా. అదే మత్తులో నేను ఆమె గురించి సూసైడ్ చేసుకుని ఇంకా పోయినా. నాకు పోలీస్ స్టేషన్లో 2 పిల్లల తల్లి, నీకు బుద్ధి ఉందా, నీకు జీవితం లేదా, నీకు పెళ్లి కాదు, 2 పిల్లల తల్లి, నువ్వు సూసైడ్ చేసుకుని ఎట్లా పోయినావు అని నేను ఒక సూసైడ్ లాగా చేసుకున్నట్టు అది ఒక క్రియేట్ చేసిన, నేనే కావాలని చేసిన అబద్ధము, సూసైడ్ చేసుకున్నట్టు చేసి ఫోటో అట్లా నన్ను వస్తారేమో అని, నీ మీద ప్రేమతో వస్తారేమో అని అనుకుని ఫోటో పంపించిన. ఫోటో పంపించిన మేడం, వాడు వస్తే నాకేంటి,
వాడు వస్తే నాకంటే ఆడు అసలు దావాడు, ఆడు పెద్ద యాక్టర్, ఆడ గురించి మాకు తెలుసు. ఆ అమ్మాయి కనిపెట్టింది నీ యాక్టింగ్ అంతా. నేను కర్నూలు వెళ్ళిపోయినా. కర్నూలు వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ లో కూర్చున్నా, రూమ్ తెలియదు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. ఆడికి పిలిపించాను పోలీసులు. వస్తే సార్ నాకు వద్దు సార్, నాకు ₹1 ఖర్చు పెట్టలేని రోజులు ఉన్నాము, నా పిల్లలు నన్ను మస్తు కొట్టిండు, మా చిన్న బాబాది కాలు చెయ్యి 2 కొట్టేసిండు. సో నీకు మత్తు పెట్టింది కాదు విషయం, నువ్వు ఖర్చు పెట్టలేదు కాబట్టి వదిలేసింది. పెట్టినా మరి ఆమెకి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. అంటే నువ్వు వచ్చే పావల 10 పైసలు సారలేదు. చిన్న కొడుకుది అలా చిన్న అబ్బాయిది స్కూల్లో జారేడు ఉంటుంది కదా మేడం, జారేడు బండ, అక్కడ నుంచి ఒక పిల్లాడు దోస్తే చెయ్యి ఇరిగింది. ఆ చెయ్యి నేను ఎరగొట్టినా, కాలు నేను ఎరగొట్టినా, కాలు ఇరిగింది. సో నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అమ్మాయి వచ్చింది, ఇతను వదిలేయడానికి రీజన్ ఇదండి, ఒకటి డబ్బులు సరిగ్గా ఇవ్వడు, ఇంట్లో మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోడు, ఏదో నా పిల్లోని కొట్టాడు, కాలు చేతులు ఎరగొట్టేసాడు, అందుకని నాకు వద్దు అనుకుని వచ్చేసిన. అంటే సార్ నాకు చెప్పలేరు చేయలేరు సార్, వద్దు అనుకుని మాట్లాడుకుంటే నేనేం సరే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు, నేను కంప్లైంట్ ఇచ్చిన మిస్సింగ్ కేసు కింద. ఇంత చేసింది ఇప్పుడు ఆ ఏరియాలో నా గురించి తెలియని నా జీవితం మొత్తం రోడ్డు మీదకి లాగేసింది, నా జాబ్ కూడా పోయింది ఆమె వల్ల. నేను 1 నెల రోజుల నుంచి పిచ్చోన్ లాగా డబ్బులు అంతా ఖర్చు పెట్టుకుని అప్పు చేసి ఆమె కోసం తిరుగుతున్నా. పోయేడుతుంటే నా బట్టలు కానీ నా సామాను, నేను ఇచ్చిన గోల్డ్ బంగారం డబ్బులు అన్నీ ఎత్తుకొని పోయింది. నన్ను వద్దనుకున్నప్పుడు నా సామాను అక్కడ వదిలేసి వెళ్ళిపోయేడుండే సార్. ఇలా ఎందుకు చేసింది మరి అంటే, పొల్యూషన్లో కూడా ఆమె ఏడుసుడికి ఆమె యాక్టింగ్ లో ఎరగదీస్తుంది. అరే నువ్వు లీడర్ గా యాక్టింగ్ లో ఫెయిల్ అయ్యావా అక్కడ? ఆమె ఏడుచుడు కొంచెం నేర్చుకోవాల్సింది. ఏడుస్తుంది మేడం, ఆవిడ ఏడుపు వల్ల మార్కులు ఎక్కువ పడిపోయినాయి పోలీసుల దగ్గర. వాళ్ళు నన్నే తిట్టి పంపించారు, నైట్ మొత్తం అన్నే కూర్చున్నా పోలీస్ స్టేషన్ కానీ. ఆమె కూడా వెళ్ళట్లేరు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న కూడా ఆవిడ ఏడుపుకి పడిపోయారు పోలీసులు. వాళ్ళు వెళ్ళట్లేదు. సరే వెళ్ళిపోండి అమ్మ మీరు అన్నారు. నేను ఆ టైంకి నాకు తెలియదు కదా, కర్నూలు ఫస్ట్ టైం వెళ్ళినా. నేను మార్నింగ్ వెళ్దామని అట్లా పోలీస్ స్టేషన్ బయట కూర్చున్నా. వాళ్ళు వెనకాల వచ్చి రూమ్ చూస్తాడేమో, ఇప్పుడు ఉన్నోడు దొరుకుతాడేమో అని వాళ్ళు వెళ్ళట్లేరు. వెళ్ళిపోండి నేనేం రానని చెప్తున్నా. మేమేం వెళ్దాం, నువ్వు వెళ్తేనే మేము వెళ్తాం. మార్నింగ్ 6 వరకు అట్లే కూర్చున్నారు. ఓకే, వాళ్ళు వెళ్తే నువ్వు వాళ్ళని ఫాలో అవుదాం, సిబిసిఐడి ఎంక్వైరీ చేసేద్దాం. వాళ్ళు వాడు దొరుకుతాడు ఇంకోటితో, ఇప్పుడు ఉన్నాడు వాడు దొరికిపోతాడేమో అని వాళ్ళ భయం. వాళ్ళేమో నిన్ను వెళ్ళమంటున్నారు, నువ్వేమో వాళ్ళని వెళ్ళమంటారు. పోలీస్ స్టేషన్ ఏం చెప్పిందంటే, పిల్లలు పెద్ద అవుతుండ్రు, ఇవన్నీ వద్దనుకొని వచ్చినని చెప్పింది. పతివ్రతలకు లీడర్ ఇట్లా చెప్పింది. అక్కడనేమో ఓపెన్ అవ్వట్లేదు. సరే అని మార్నింగ్ వరకు. ఇదంతా ఎప్పుడు జరిగింది నాన్న పోలీస్ స్టేషన్ పంచాయతీ? జూన్ 9కి. జూన్ 1 వెళ్తే 9 కల్లా పట్టేసుకున్నావు. నీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఇవ్వాలి, దొంగలు పట్టుకోవడం బాగా తెలుసు. దాని తర్వాత నేను మార్నింగ్ పోలీస్ ఆలోచన ఏమీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్దాం, ఎట్లాంటి వాళ్ళని పట్టుకుందామని? ఉందా? వెరీ గుడ్ అమ్మా. ఆల్రెడీ పోలీసులు అన్నారు, నువ్వు కంప్లైంట్ ఇచ్చి నువ్వే ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటంటే అన్నారు. నాకు కనిపెట్టేశారు నీ టాలెంట్. నేనే సిసి ఫుటేజ్ తీపిచ్చినా, నేనే నంబర్ తీసుకున్నా, నేనే కాల్ చేసినా, నేనే కర్నూలు నేనే కనిపెట్టినా. వెరీ గుడ్ అమ్మా. దాని తర్వాత నేను మార్నింగ్ నన్ను పోలీసులు వెళ్ళిపోమన్నారు. వచ్చేసిన తర్వాత నాకు తర్వాత తెలిసింది, ఇప్పుడు అంత రిలేషన్ ఉంది, ఆ దగ్గర ఉన్నాడు, ఆ దగ్గర ఇల్లు తీసుకొని ల్యాండ్ తీసుకొని ఏదో చేసి వాడిని గోల్మాల్ చేస్తారని తెలిసింది. నాకు నా ఇంట్లోకి తెలియదు కదా. నేను ఫోన్ చేసి ఒకరోజు నా బట్టలు ఏందో నా సామాన్ ఏందో డబ్బులు ఇచ్చేసాను. నీకు డబ్బులు ఏమి నాకు ఇచ్చాడు లేదు నీకు అన్నది. డబ్బులు ఇవ్వకుండా లేదు, మిగతా సామాన్ అవన్నీ ఇచ్చేసి ఏం బట్టలతో ఏమైనా చేపిస్తావా ఏంటి అంటే, నీకు బట్టలు అవన్నీ కావాలి కదా, నీ అన్న నంబరి, మీ అమ్మ నంబరి. మా నాన్నకు రీసెంట్గా హార్ట్ ఆపరేషన్ అని మేము వాళ్ళకి తెలియకూడదని నేను పోతే ఒక్కని నేను జాగ్రత్త పెడుతున్నా. వాళ్ళ నంబరి అలా చెప్తా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, డబ్బులు అవి ఇవ్వమని నువ్వు నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేనన్నా. నేను నీకు బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు, నువ్వు నాకు అవసరం లేదరా, నువ్వు ఎవరు రా, నా మొగని వేరా, నువ్వు నా మొగనివే వేస్ట్ కానీ నువ్వు అవసరం లేదు నాకు. మరి ఇప్పుడు వేరే కావాలా నీకన్నా? నా ఇష్టం, అది నా లైఫ్, నా ఇష్టం. మరి ఇంతమంది జీవితాలు నాశనం చేస్తావు, ఊళ్ళో 10 మంది చేసినామంట కదా, నీ మొగడే చెప్తున్నాడు అంటే అది నా ఇష్టం. నువ్వెవడు నాకు అడగనికి? నా ఇష్టం వచ్చినా జీవితాలు నాశనం చేస్తా, ఈడు కాబట్టి ఇంకొని కూడా చేస్తా, నువ్వు ఎవరు నాకు అడగనికి. మళ్ళీ పోలీసుకి మళ్ళీ వెళ్ళినా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు జూలైకి 10కి వెళ్ళినా. మళ్ళీ పోలీస్ ఎస్ఐ సార్కి ఫోన్ చేసిన, ఆ రోజు నెంబర్ తీసుకున్నా. సార్ బట్టలు అవన్నీ ఏమి ఇవ్వట్లేదు, ఆ రోజు ఇస్తా అని చెప్పింది. మరి నాకు బట్టలు ఒకటి, నా సామాన్ ఏమన్నా ఒకటి తీసుకుంటా సార్, డబ్బులు ఇవ్వకటి లేదంటే సరే రా అన్నాడు ఎస్ఐ సార్. వెళ్ళినాక మాట్లాడినా. ఆ రోజు మార్నింగ్ రా అన్నాడు. ఆ రోజు రైల్వే స్టేషన్లో పడుకున్నా. మార్నింగ్ 10కి. ఎట్లయినా నీ సామాన్ నీకు కావాలని. ఏం కొన్నావు నాన్న సామాన్? ప్రతి దీంట్లో ప్రతి వస్తున్నా. అదే ఏంటి, గిన్నె గరిటె చెప్పు చెంచా ఇవన్నీ కొనేసావా? ఫ్రిడ్జ్, టీవీ, మంచము, సిలిండర్ కానీ ప్రతి వస్తున్నా. అది సుమారు అది లెక్కలేదు. నేను క్యాష్ ఇచ్చింది అయితే 3 lakhs. 3 lakhs ఇచ్చిన ప్రతిదీ నా ఇంట్లో నేనే ఇక, ప్రతిదీ ఇంట్లో నేనే. బాగా మోసపోయావు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళినా. మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ వెళ్తే 7కి వెళ్ళినా మేము. 7కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసినాం ఆమెకు. ఇప్పుడు ఎవడతో రిలేషన్లో వాడు ఆఫీస్కి వెళ్తాడో మరి సంథింగ్ తెలీదు, 10కి వెళ్తాడేమో.
పక్కనే వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళకు జస్ట్ 20 minutes వాళ్ళ ఊరు అంట ఇప్పుడు ఉండేది. 11కి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నీ బాధ, నీ ఉక్రోసం, నీ కష్టం, ఇవన్నీ ఒక 5 ఏళ్ల క్రితం వాళ్ళ ఆయన కూడా పడి ఉంటాడని నీకు ఎక్కడ అనిపించలేదు? అనిపించింది మేడం, ఇప్పుడు అనిపించింది. ఇప్పుడు అనిపించింది అన్న, ఆ స్టేజ్ లో తెలియలే నీకు? తెలియలేదు మేడం నిజంగా. అలా ఆయన కూడా అలా ఆయనతో మాట్లాడుకున్న రికార్డ్స్ చేసుకున్నా నేను. ఆయన స్టోరీ మొత్తం చెప్పిండు ఆమెది. వాళ్ళ ఈమెతో మాట్లాడినా, ఆమె చెప్తుంది నువ్వు ఎవడు నాకు సంబంధం, నేను నా ఇష్టం వచ్చిన జీవితం నాశనం చేస్తా. అదంతా అయిపోయింది. మళ్ళీ స్టేషన్కి వెళ్ళినా, మళ్ళీ 11కి వచ్చిండ్రు. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నాకేమీ లేడు, నేనే ఈయనకి 30,000 నేను అప్పించిన సార్ వాళ్ళ ఆయనకి వెళ్తూ. 5 ఏళ్లలో నేనే 30,000 అప్పించిన ఈయనకు. ఆవిడేమైనా పని చేసేదా? ఏదో లేడీస్ హాస్టల్లో పెట్టించిన. అక్కడ ఆవిడ శాలరీ అంతా ఏం చేసింది? ఆమె శాలరీ అంతా ఇంట్లోకి పెట్టి ఉంటుంది కదా, ఇంట్లో పెట్టుకుని ఉంటుంది. అక్కడ గోల్డ్ దొంగతనం చేసిందని అక్కడికి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే నేనే మానేపించిన. మళ్ళీ అక్కడ కంప్లైంట్ చేసిండ్రు కదా, గోల్డ్ దొంగతనం చేసింది ఒక లేడీస్ హాస్టల్లో. మళ్ళీ అది నేనే పైసలు ఇచ్చి నేనే మాట్లాడుకుని నేనే చేసిన. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం కదా, వచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఆయన నామిన్కే వస్తుండ్రు. ఇవి ఎవడు ఆమె ఇప్పుడు వేరే పెళ్లి కూడా చేసుకుంటుంది. మాకు లేని అభ్యంతరం నీకెందుకు? మళ్ళీ పోలీస్ స్టేషన్లో నాతో రిటర్న్ మాట్లాడుతున్నారు. సరే నేను గోల్డ్ చెప్పించి కమ్మలు, సరే వాడు ఇవి ఒక్కటి ఇచ్చిండు కమ్మలు, అవి వానికి ఇస్తేస్తానే అవి తీసి నాకు ఇచ్చి పాడేసింది అని పోలీస్ స్టేషన్. తీసుకున్నావా? ఇచ్చింది. ఇవి ఒక్కటి ఇచ్చిండు సార్, నాకు ఏమి ఇవ్వడు అంటే, సార్ నాకు డబ్బులు ఇవ్వకుండా లేదు సార్, జస్ట్ బట్టలు అవి సామాన్ ఏమని అంటే, పోలీసు వాళ్ళు ఏమన్నారంటే పదమ్మా మేము కూడా వస్తాం మీ రూమ్కి, వాడు ఏమున్నా వాడు తీసుకుంటాడు అంటే, లేదు సార్ మా రూమ్కి వద్దు అంటే. ఎందుకమ్మా భయం, మేము ఉన్నాము, మేము పక్కనే ఉంటాం, వాడు ఏమున్నా వాడి బట్టలు ఏదో సంథింగ్ అది ఏదైనా ఉండదు, అది తీసుకెళ్ళిపోక ఇంకోసారి నీకు తలకాయ నొప్పి ఉండదు అంటే, లేదు సార్ ఆయన మా రూమ్ చూపిస్తే చంపేస్తాడు మమ్మల్ని. ఇప్పుడు ఉన్నోడు సొంత రూమ్, అది సొంతం ఇల్లు, అది కిరాయి రూమ్ అయితే వాళ్ళు మార్చుకుంటుండ్రి. సొంత రూమ్ నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానేమో, మళ్ళీ వాళ్ళ ఆయన తోటలకు వస్తానేమో ఆ భయం ఉంది ఆమెకు. సరే వీడియో కాల్ చేసి ఆ సామాన్ లారీ ఎక్కిచ్చేమన్నాడే, మేము తీసుకెళ్ళిపోతాం, ఏ ఆటో కూడా మీరు పంపించండి నేను ఇక్కడ తీసుకుంటా అంటే, నేను ఏమి ఇయ్యను, ఇన్ని రోజులు ఉన్నందుకు నేను ఎందుకు ఇస్తా, ఏమి ఇయ్యను, నా జీవితాన్ని నేను అందరిదే నాశనం చేసుకుంటాను పోతాను, నువ్వు ఎవరు నాకు అడగ నీకే. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరావా? ఆవిడ ఇంకా ఇప్పుడు నువ్వు 11వ వాడు అనుకుందాం నీ లెక్కలో, 12, 13, 15 అని మోసం చేసుకుంటూ వెళ్ళిపోద్ది, నేను ఒక వీరుడిలాగా ఇవన్నీ ఆపాలి అని కంకణం కట్టుకున్నావా? అదే అనుకుంటున్నాం. ఆమెను మాత్రం ఇంకా నాతో కూడా నాశనం కాకూడదు. నాకు నా జాబ్ పోయింది, నా రోడ్డు మీదకి వచ్చేస్తాను. ఆల్మోస్ట్ నేను రైల్వే స్టేషన్లో పడుకున్న రోజులు, అమ్మా నాన్న కోసం, కుటుంబం కోసం ఉంచుకున్న దానికోసం పట్టించుకోలేదు, అంత నాశనం అయిపోయింది. అవునా, నువ్వు అంత గొప్పవాడివి, కుటుంబ సభ్యుల కోసం కాదు, ఉంచుకున్న దానికోసం ఆ రైల్వే స్టేషన్ లో పడుకోవడం నీకు చాలా కష్టంగా. పోలీస్ స్టేషన్ లో కూడా నాకు ఆమెకి సపోర్ట్ మాట్లాడారు, ఆడు తెలిసినోడో మరి ఏందో తెలియదు కానీ. మరి పోలీసులు నీకు అంత జ్ఞానబోధ చేసినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఆమె కూడా ఒక్క మాట, నువ్వు అమ్మాయి జీవితాలు నాశనం అని ఒక్కడు కూడా చెప్పలేరు, ఒక్కడు కూడా చెప్పట్లేడు. నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుందా నాన్న? పోలీస్ స్టేషన్ లో నీకు అంత జ్ఞానబోధ చేశారు కదా, మనకేమి రైట్స్ లేవు, అసలు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని పట్టుకోవడం, అది భయపడడం, చెవులి కూడా వెనక్కి తెచ్చుకోగలిగావంటే నువ్వు నిజంగా సూపర్ మ్యాన్వే. అలాంటి ఒక అద్భుత అవకాశం ఏజెంట్స్కి దొరకదు. అలాంటి ఒక జనాలకి మోసపోయిన జెంట్స్, అక్రమ సంబంధాలు పెట్టుకొని మోసపోయే జెంట్స్కి నువ్వు ఒక లీడర్వి. అరే మీరు భయపడడం కాదు, టెన్షన్ పడడం కాదు, సూసైడ్లు చేసుకోవడం కాదు, వాళ్ళ మీద ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి సామానన్నీ తెచ్చుకోవచ్చు, గోల్డ్ ఏమన్నా ఇచ్చుంటే అవి కూడా తెచ్చుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా లీడర్ లాగా వీరుడిలాగా నుంచున్నావు. మళ్ళీ ఎందుకు వదిలిపడేసి సైలెంట్ అయిపోవచ్చు కదా? నేను ఇంకా దేశాన్ని ఉద్ధరించడానికి ఎందుకు తయారవుతున్నా? నంబరు నాకు దొరికింది మేడం, కాల్ ఈమె వాట్సాప్ లో మాట్లాడింది, ఎవరో కాలేజ్లో నేను తీపించుకున్నా, వాడికి ఫోన్ చేసినారు. ఫస్ట్ నా నంబర్ చూసి కట్ చేసి ఆమెకు ఫోన్ చేసినట్టున్నాడు. ఒక 10 minutes వరకు బిజీ వచ్చింది, దాని తర్వాత లిఫ్ట్ చేసిండు. ఇట్లా నీ దాటే ఉంది కదా సుజాత, ఎక్కడున్నారు బ్రో, మీరు ఏంటుంటావు? ఆ నెంబర్ ఎలా కనిపెట్టేసావు? ఒకరోజు ఆమె జాబ్ ఎత్తుక్కోవడం లేదు, ఈ పని మీద గట్టిగా కూర్చొని 1.5 నుంచి ఆమె ఏమైనా డౌట్ ఉందన్న కదా. ఒకరోజు ఫోన్ బిజీ వచ్చిందని సడన్ ఇంటికి వెళ్ళి ఆమెకు తెలియకుండానే ఆమె ఫోన్ తీసుకొని నా నంబర్ ఫోటో తీసుకొని పెట్టుకున్నా, వాట్సాప్లో మాట్లాడింది. మళ్ళీ నేను వాష్రూమ్ వెళ్ళొచ్చేలోపు నంబర్ డిలీట్ చేసింది. నేను కూడా అడగలేదు, ఉండండి టైం వస్తుంది అన్నట్టు. ఆ నంబర్ ఫోన్ చేసిన, సుజాత తెలుసా నీకు, ఆమె నీ దగ్గర ఉంది అంటగా అంటే ఫోన్ బంద్, మెసేజ్లు పెట్టినా మస్తు, ఆ నంబర్ బ్లాక్. నువ్వు ఆయన ఉద్ధరిద్దాం అనుకున్నా, ఆయన పాపం తీసుకోవట్లేదు, నన్నే మోసం చేసి ఇంకో మోసం చేసింది. నేను 10 ఏళ్ళు అయ్యింది పెళ్లి చేసుకొని 2 పిల్లలకి అన్నాను. నాచురల్ ఊళ్ళో ఇంకో మందిని మోసం చేసిందంట బ్రో, తర్వాత నువ్వు మోసపోతావు, అర్థం చేసుకో, నీకు మంచిగా మెసేజ్ చెప్తున్నా. అలా ఆయన చెప్తే నేను వినలేదు, నేను చెప్తే నువ్వు విను అని జ్ఞానబోధ స్టార్ట్ చేసావు. మొత్తం మెసేజ్ పెట్టిన అన్ని చూసి
బ్లాక్ చేసేసిండు. ఫోన్ చేసి బెదిరించినా కూడా. నువ్వు కూడా 6 ఏళ్ల క్రితం వెళ్ళలేదు కదా, ఆ పిల్లాడు అంతే. బకరా అయిపోవాలా, అంతా అయిపోయినాక అప్పుడు క్లారిటీ వస్తుంది, అంతేనా? ఇప్పుడు మరి వాడిని మ్యారేజ్ చేసుకుంటా అంటున్నారు అంటే నీకు అర్థమైందా నాన్న? ఎవరన్నా చెప్తే ఇలాంటి స్టేజ్లో మనకు అర్థం కాదు. ఆ రోజు 6 ఏళ్ల క్రితం అలా ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళా, మా అమ్మా నాన్న చెప్పినా నేను వినలేదు. ఈ రోజు నేను దేశాన్ని ఉద్ధరిద్దాం, ఇట్లాంటి మోసపోయే మగాళ్ళందరినీ కాపాడదామని ఒక ఉద్యమం చేస్తుంటే ఈ తెంగరగడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు అని నీకు బాధే లేదా? యూజ్ లేదు ఈ పోరాటం అని నీకు అర్థమైందా? యూజ్ లేదు పోరాటం అని, కానీ ఆమె బయటికి తెలిస్తే పబ్లిక్ అప్పుడన్నా సిగ్గుసేరం వచ్చి ఒక్కరితోనే ఉండాలి. అంతేగాని మగాళ్ళకి సిగ్గుసేరం అవసరం లేదా? మనం తెలిస్తే ఎవరైనా మారిపోతారా? నువ్వు మారలేదుగా. నేను ఇప్పుడు తెలుసుకున్నా, వాడికి తెలుసు, ఇట్లాంటి బయటకు వస్తేనే తెలుస్తుంది కదా మేడం. వానికి కూడా ఇంత చేసిందొచ్చు, రేపు నన్ను వదిలేను. డైరెక్ట్ గానే తెలుసు కదా నాన్న, సొంత భర్తకే దిగాణం లేదు, నా వెనకాల పడి వచ్చేసింది, ఇది అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నీకు ఎక్కడ అనిపించలేదా? ఎవరు లేరు, అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, అమ్మ లేదు కదా, వాడిని వదిలేసుకుని నాతో. అసలు నీకు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మోజుతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న టైంలో ఏ దేవుడో ఏ దేవత వచ్చి మనకు చెప్పినా మన బ్రెయిన్కి ఎక్కదో అని అర్థం అవ్వాలి. నువ్వు ఇప్పుడు దేవుడు అవతారం ఇస్తే అబ్బాయికి ఏదో ఉద్ధరిద్దామని వెళ్ళావు, అతను వినట్లే. అతను కూడా ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి నాన్న. తెలుసుకొని నీకెందుకు బాధ? నువ్వు రిలాక్స్ అయిపోవచ్చు కదా. పోలీసులు నీకు ఆల్రెడీ జ్ఞానబోధ చేశారు, నాన్న నీ పని నువ్వు చూసుకో, ఆ అమ్మాయి పనికిమాలిన కేసులు ఎత్తి కోర్టుల చుట్టూ తిరగాల, ఇప్పటికే నీకు ఉంగరం బంగారం ఏదో చెవులు ఇప్పించాము, అవి తీసుకొని సైలెంట్ అయిపో. 5 ఏళ్ళ అమ్మాయితో కాపురం చేసావు కదా, నీకేదో ఫిజికల్ రిలేషన్ ఇచ్చింది కదా, ఆవిడేం పతివ్రత కాదు, సొంత భర్తనే వదిలేసి వచ్చింది, వదిలిపడేయచ్చు కదా, వదిలేయచ్చు కదా. నువ్వు ఎందుకు వదలటలా నువ్వు అమ్మాయిని? వదిలేస్తా, కానీ ఆమె బయటికి తెలియదు ఇలాంటివి ఇంకా కాకూడదని నా బాధ అంతా. మళ్ళీ బెదిరిస్తాను. ఎక్కడనా ఇప్పుడు మగాళ్ళంతా ఎంజాయ్ చేస్తారేమో, అమ్మాయిని ఎంజాయ్ చేయని ఒక్కటి అంటే నీ ఇంట్లోకి చెప్తా, ఇవ్వని ఏం చేసుకుంటో చేసుకో. ఏం వాడు కూడా గలీజ్ మాటలు వాడే, ఏం బీక్కుంటావు పీకోవాలి, గలీజ్ వాడు. నువ్వు ఇప్పుడు బాధితుడు అంటావు, బాధితుడు అమ్మాయి చేతిలో, అంతేనా? పోలీస్ స్టేషన్ వైరల్ బయటికి లేదంటే ఆమెనే పిలిపియాలని నేను. అలాంటిది ఒకటి ఉంటుందా చట్టం? నీ ఫేస్ ఏం మేము రివీల్ చెయ్యట్లే, ఒక ఆడమ్మాయి జీవితాన్ని ఆ ఫోటోల్ని రివీల్ చేసేస్తామా? మగవాళ్ళ జీవితాలు నాశనం చేస్తుందా? మగాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తుందా? ఇంకోసారి తెలిస్తే ఎవడు తెలిస్తే ఇంకా ఉండరు కదా ఎవరు. ఆ ధైర్యం ఏదో నువ్వే చేయనన్నా. మాకు ఆ చట్టం మాకు సంఖ్యలు వేసింది, ఒక ఆడపిల్ల తిరిగిపోతూ ఇదిగోండి 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 మీరు అందరు జ్ఞానబోధతో ఉండండి అంటే నువ్వు చెప్తేనే బాధితుడివి, ఎవడ ఎంట్లా అక్కడ ఆడి పని ఆడు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మేము చెప్తే వింటారా? మాకేం పని? ఇప్పుడైతే ఇక కాంటాక్ట్ లో కూడా చెప్పడానికి ఏం అవ్వదా మ్యామ్? ఏ కాంటాక్ట్ లో? ఇప్పుడు టెలికాస్ట్ చేసేయాలి అమ్మాయి ఫేస్, నువ్వు ఇస్తావా ఫోటోస్? ఇవ్వమంటే ఇస్తాను. నేను జైల్లో వేస్తారు మరి. యాక్చువల్లీ నా దగ్గర మేము ఆమె ఎంత ప్లాన్ అంటే, మేము మంచి ఫొటోస్ కానీ అన్ని ఫొటోస్ ఒక 200 ఫొటోస్ వరకు మేము మంచి దిగినాయి, మస్తు ఫొటోస్ మేము కలిసి పూజలు పునస్కారాలు కూడా చేశారా? గుళ్ళకి గోపురాలకి వెళ్ళి పూజలు ఫొటోస్ భార్య భర్తల్లాగా అప్లాక్ లో నేను పెట్టింటి మేడం. నేను పడుకున్నప్పుడు అప్లాకే డిలీట్ చేసేసింది. ఇప్పుడు నీ దగ్గర ఏం ఫోటోలు లేవా? జస్ట్ సింగిల్ ఫోటో, ఆమె 4 ఉన్నాయి, 4 ఫొటోస్. కర్నూలులో పోలీస్ స్టేషన్ కాడ నైట్ కూర్చున్నప్పుడు అప్పుడు కూడా ఒక 2 ఫోటోలు దింపుకున్నాను. నీకు మత్తు మందు ఏదో మందు పెట్టారన్నావు కదా ఆవిడ మైకంలో ఉండడానికి, అది తీయించేసారమ్మా? తీయించేసిన, మొన్ననే తీయించేసిన. ఎలా అంటే మా సైడ్ వికారాబాద్ సైడ్ అది చెట్టు ఒకటి తాగుతారు, తాగిస్తే తాగినప్పుడు బయటకు వచ్చింది, అది ఫోటో తీసి పెట్టుకున్నా. చూపించి అదన్నా చూపి, మా వ్యూవర్స్ కి తెలుస్తుంది. ఎవరన్నా మత్తు మందులు పెట్టేశారు అని అనిపిస్తే కక్కేస్తారు గబుక్కుని వెళ్ళి. అది పప్పులో పెట్టిందంట, రీసెంట్ గానే పెట్టింది కాబట్టి పప్పు కూడా పక్కలా కనిపిస్తుంది. రీసెంట్ ఏంటమ్మా? నువ్వు 6 ఏళ్ల నుంచి నాకు ఉన్నావు కదా, ఇది కక్కేసావా నువ్వు? కక్కేసాను. ఇంత ఉండ నీకు ఎన్ని రోజులు లోపల కడుపులో నువ్వే ఏదైనా కావాలని ఉండ తీసి ఫోటో పెట్టావా? అది కూడా చూపిస్తా. ఎక్కడ మా అమ్మమ్మ వాళ్ళ పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ అవ్వకు చెప్పిన ఇట్లా నాకు ఏదో మైకంగా ఉందా, ఆవిడ మీదే మోజు అయిపోతుంది, నిద్ర రావట్లేదు, ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళే గుర్తొస్తుందంటే మా అమ్మ వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది నన్ను. తీసుకెళ్తే ఆమె నాకు తీసుకెళ్ళింది, ఆమె దగ్గర చూపించిన నేను. ఆమె వాళ్ళ ఏ రూమ్లో అయితే తీపించినామో ఆ ఫోటో కూడా తీసుకున్నాను నేను. కాదు నాన్న, అంత ఉండ నీకు అన్నంలో వచ్చేస్తే నీకు తెలియట్లేదా? ఏం నమ్మలేస్తాం కదా మనం, పుసుకని మింగేయం. ఉండ మన లోపల తయారవుతుందంట మ్యామ్. వాళ్ళు కలిపేసిన దాన్ని ఉండ కింద తయారవుతుందంట. పప్పులో ఆమె పొడి లెక్క కలిపేస్తుందంట. అది మనకు పిచ్చి అవుతారంగా, ఇంకా ఎక్కువ అవుతారంగా అది ఉండలాగా అవుతుందంట. ఇంకా నా పక్కన ఎల్లో కలర్ అది పప్పే అని చెప్తున్నాడు ఆమె. నాకు చెట్టు పోసిన ఆమె ఒక చెంబు నిండా పౌడర్ వేసి. నువ్వు నిజంగానే ఆ అమ్మని కక్కావా? నిజంగానే కక్కిన మ్యామ్. నేను ఎక్కడో వాళ్ళు ఏమైనా కలిపిందేమో అట్లా కూడా డౌట్ వస్తుంది. అట్లా కూడా అడిగిన మీరేమైనా కలుపుతారా అని.
ఒక ఆమె గక్కంగా నేను వాళ్ళకి అడిగినా, నువ్వు ఈయనే గక్కు, నీకు ప్లాస్టిక్ బుట్టి పెట్టిండ్రు ఖాళీ బుట్టి, నువ్వు ఆడనే గక్కుతావు, నువ్వే చూసుకో. ఎంత ఖర్చు అయింది నాన్న? దానికి ఏం 500 ఖర్చు అయింది, ఏం ఖర్చు కాలేదు. దానికి 500 మా అమ్మ చూసుకుంది వాళ్ళే. దానికి అక్కేసిన తర్వాత ఇప్పుడు బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నాకు అది ఆవిడ మీద మోజు లేదు, ఏమీ లేదు. కానీ ఇలా ఎందుకు ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంది? ఉద్యమం అయితే చేద్దాం అనుకుంటున్నావు. కనీసం ఒక్క ఫోటో కూడా 500 ఫోటోలు 200 ఫోటోల్లో మీరిద్దరూ కలిసి దిగామన్న ఫోటో ఒక్క ఫోటో కూడా ఎక్కడా లేదు. నేను గ్యాలరీలో ఎందుకు పెట్టుకోవాలంటే ఇంటికాడ మరి నేను ఎట్లా నమ్ముతామమ్మా? మా అక్క వాళ్ళు చూస్తారేమని అప్లాక్లో పెట్టిన. నేను కాదు, అట్లీస్ట్ ఒక ఫోటో అంటే నువ్వు ధ్యేయంతో వచ్చే ఒక ఉద్యమం ఒక్క నిమిషం నాన్న. ఆవిడ ఇండివిడువల్ ఫోటోలు టెలికాస్ట్ చేసే రైట్స్ మాకు లేవు, అది ఆవిడ పర్సనల్ ఫోటో. మీ ఇద్దరు ఉన్న ఫోటోలో కొంచెం ఫేస్ అన్నా కళ్ళన్నా బ్లర్ చేసి ఇదిగోండి ఈ అమ్మాయి మోసం చేస్తుంది తస్మాత్ జాగ్రత్త అని ఏదన్నా వేసేవాళ్ళం. హైదరాబాద్లో మాకు పరిచయమైన ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను అప్పటికి వాళ్ళకి అడిగిన, వాళ్ళ బర్త్డే పార్టీలో ఇక్కడ మా బర్త్డే పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఫొటోస్ నాకు పంపించండి అని అడిగిన. ఆ ఫోన్ ఖరాబ్ అయిందన్న, డిస్ప్లే పోయింది అంటే వాళ్ళ దగ్గర పోయినాయి ఫోటోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు వాళ్ళ పక్క పక్కతే రూమ్ లో ఉంది కదా, వీళ్ళు చెప్పట్లేదు ఉన్నాయి, పంపించట్లేదు. అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఆడియో ఏదో ఉందన్న, ఒక ఆడియో వినిపించుకొని వాళ్ళ హస్బెండ్ వినిపిస్తా. వాళ్ళ హస్బెండ్ ఎందుకు? సరే ఏదో ఒకటి రెండు వినిపించు. ఆవిడ వాయిస్ ఏంటో వినాలిగా. కొంతమంది జెంట్స్ని ఇలాంటి వాళ్ళు వాయిస్ కూడా గుర్తుపట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. ఆమెతో కూడా మాట్లాడేది కూడా ఉంది మేడం, వినిపిస్తుంది. ఇంక ఇది మేడం అది ఆమెనే ఫోటో. ఏం బాగుందయ్యా. అది 1 year 2 years బ్యాక్. నీకు పరిచయం ఉన్నప్పుడు కత్తిలో ఉండేది. ఇప్పుడు మంచిగా ఉంది, అప్పుడు బాగాలేదు, అప్పుడు ఇంకా పక్క ఉండే. ఇప్పుడు మంచిగా అంతా పెట్టి గ్రాండ్ గా చేసిన. మెసేజ్ వచ్చింది అదే అప్పుడు చేసినంటే నా ఇంకా నా బయటకు వస్తే చెప్పినా. ఇప్పుడు నాకు క్లారిటీ చెప్పనా, చెప్పు ఏమేమి కథలు పడింది చెప్పు. తాగి ఎంతగానం డబ్బులు అయిపోతే అంటే పిక్చర్ చేసింది చెప్పాలి. తాగి మైండ్ పని చూస్తుంది. ఊళ్ళో ఏమేమి చేసింది అన్న? ఊర్లే నీకు తెలిసినాయి, నాకు తెలిసినాయి చెప్తాను. ఫస్ట్ తురుకొని ఆడ మా అయితే కొట్లాటలు అయ్యి ఇట్లా పంచాలు అయ్యి మా వాళ్ళ ఇంటికి పోతుండే. మా వాళ్ళ ఇంటికి పోతే ఆడ కైన్ బాక్స్ ఉంటుంది, ఆడ పోయి వన్ తురుకోనికి ఫోన్ చేస్తాను. మన పేరు అబ్దుల్లా. ఓకే. అయితే అది ఎట్లా తెలిసింది, ఓ రోజు ఇట్లే మాకు చిల్లర పంచాలు నాకు ఇష్టం లేదు అంటుంటే వాళ్ళు దొబ్బుతుంటే అట్లా సంసారం చేసినాం మేము. చేసినాక ఏమైంది, మళ్ళీ ఊర్లోకి వచ్చినాక వాళ్ళ అత్త ఉంటది, మేనత్త కాకుండా ఇంకా ఆమె ఫోన్ ఇప్పించింది. ఫోన్ ఇప్పించినాక ఏమన్నా కొట్లు కొడితే ఏమన్నా అది చేస్తే మాకు ఫోన్ చేయన్నట్టు చేస్తే ఇదేం చేసేది ఆ ఫోను. అదే ఇంతకు ముందుకు అబ్దుల్ అనిలే వానికి ఇంకోటి 100 రోజుల పనికి పోతుండే. అప్పుడు నన్ను అవలగా తీసి పడేస్తుండే. అప్పుడు నాకు తెలియని వయసు, ఇంకోటి 18 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నా వాస్తవంగా. అయినాక ఆడిపోయి పనికాడిపోయి ఫోన్ చేసేది ఇది వేరే ఉంది. మళ్ళీ అట్లా కూడా 2 కనెక్టింగ్ 2 ఇంకేది ఒకేసారి ఇద్దరు దానికి అనేది బొయ్యోల ప్లాన్కి వేరే వానికి పనికాడ. అయితే ఓ రోజు ఏమైంది, నేను ఇట్లా దొడిపోతుంటే పోయి వెనకంగా పోయి పట్టుకున్నా. నెంబర్ చూస్తే మా ఊరు బొయ్యల ప్లాన్ ఉంది. వాడిని అడిగితే నాతో మాట్లాడలేదా, అప్పుడప్పుడే కనెక్ట్ అయింది, అబ్దుల్ ఖాన్తో మాట్లాడింది అని తెలిసింది, రేమద్దులతో అన్నది. అది ఒకటి. ఈ తిప్పాయిపల్లి కాడ కూడా వాళ్ళ మేనత్తూరులో కూడా ఎవడు ఉన్నాడని తెలిసింది. వాళ్ళ మేనత్త కొడుకు అంటే లింగం కాదు, అది నాకు తెలుసు. అది వేరే తుంగుంటది మళ్ళా. అది వేరా? అది వేరు మళ్ళా. అయితే లింగంగాడ్ అనేది నిన్న ఒకటి చూడు చెప్తా చూడు. లింగంగాడ్ అనేది ఎట్లా కనెక్ట్ అయిందంటే నాకు తెలియదు ఫస్ట్ గానీ, నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక్కటే నాడు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈమె యాక్టింగ్ చేస్తా అన్నది గుర్తుందా? షూటింగ్ యాక్టింగ్ చేస్తా అన్నప్పుడు ఏమైందంటే, నేను ఊర్లకు జీతం ఉన్నా, జట్పూర్లో జీతం ఉండి ఒక 20,000 30,000 సంతోష్ మాస్టర్ అడిగిండు కెమెరా ఖర్చు. అయితే బాలు నువ్వు మంచిగా నువ్వు నన్ను అది చేయి, నేనేం తప్పులు చేయను, నాకు అవసరం లేదు, ఇవన్నీ వీళ్ళంతా వేస్ట్ అది ఇదని నీతి మాటలు చెప్పేది ఇంకా అనుకున్నప్పుడు. అదే
అన్నప్పుడు నేను నమ్మినా, చాలా నమ్మినా అప్పులను. సరే, ఇక దీంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే అమ్మాయికి చాలా మంది అయితే ఉన్నారు. ఇది ఇంకా చాలా సేపు ఉంది. మీ ఇద్దరు ఖాళీగా కూర్చొని బాగానే మాట్లాడుకున్నారు కానీ ఆమెతో మాట్లాడింది, ఆమెతో మాట్లాడింది. ఏది అది ఫోన్ చేస్తున్నా, ఫోన్ చేసి మాట్లాడుతున్నా. కేసు అయిపోయింది కదా మనది, నేను నా మాట. కేసు అయిపోయిందా, కేసు అయిపోయింది కదా. నేను ఫోన్ చేసినా, నేను నీకు ఫోన్ చేస్తున్నా. నీకు కేసు అయిపోయినప్పుడు ఫోన్ చేస్తున్నా. నేను ఏమన్నా చేసుకో, నేను నీకు ఫోన్ చేసి నీ నంబర్ కూడా నా దగ్గర లేదు. నీ నంబర్ నా దగ్గర లేదు, అర్థమైందా? నీ నంబర్ నా దగ్గర లేదు. నువ్వు కేసు అయిపోయింది ఉన్నది, ఆఫ్ అవుతున్నట్టు. ఓకే, చాలే. ఆమె లాస్ట్ బూతులు మాట్లాడింది. చెప్పాలన్నా కట్ చేసుకుంటా, వద్దులే అమ్మా, నీ పంచాయతీలు అని కూడా నాకే అంటుంది. తప్పు చేసింది ఆమెనే, మళ్ళీ దబాయిస్తుంది ఆమె. సరే, పోలీస్ స్టేషన్ లో నువ్వు చేయాల్సినంత చేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏమన్నా ఆమె ఆమె వద్దు, ఎవరితో జీవితాన్ని నాశనం చేసుకుంటే నాశనం కాక, ఏమన్నా ఆమెకు మాట్లాడి నాది నేను తెచ్చుకోవాలి. ఇక ఆమె దగ్గర నాది ఏది, అది పోలీసులే ఇప్పించలేకపోయారు కదమ్మా, మేము ఎట్లా ఇప్పిస్తాం? ఇలా బయటకు వస్తుందేమంటే ఇస్తుందేమో. నా బట్టలతో ఆమె ఏం చేసుకుంటుంది, నా సామాన్లతో ఆమె ఏం చేసుకుంటుంది. ఎప్పుడు ఏట్లతోటి ఏమీ చేసుకోదు. కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీకు 2 పాయింట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఒక్కసారి అమ్మాయిలు ఆలోచించండి. మీరు రిపీటెడ్గా డబ్బుల కోసమో ఎంజాయ్మెంట్స్ కోసమో రిపీటెడ్గా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మేము ఇక్కడ చాలా ఆడియో కాల్ కట్ చేయాల్సి వచ్చింది. మీ గురించి జెంట్స్ ఎంత అధ్వాన్నంగా హీనంగా మాట్లాడుకుంటారా అని. సో కాబట్టి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఉన్న రూపాయితోటే మీ బతుకులు మీరు బతకాలి. భర్త పెళ్లి చేసుకున్నా నచ్చితే ఓకే, లేదా విడాకులు తీసుకొని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. అక్కడ ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా అతనితో కాపురం చేయాలి తప్ప సైమల్టేనియస్గా 2, 3, 4 అని ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ హస్బెండ్తో మాట్లాడితే ఆ ఆడియో కాల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆవిడ ఎట్ ఏ టైము 2, 3 మెయింటైన్ చేసిందని. సో ఇట్లాంటి అమ్మాయికి చట్ట ప్రకారం ఎటువంటి రైట్స్ రావు. ఎందుకంటే ఇక్కడ మనం సరదాగా విన్నప్పటికీ కూడా అబ్బాయి చెప్తున్న మాటలు, ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే అసలు యాక్చువల్గా ఇట్లాంటి కేసుల్లో పోలీసులు తీసుకోకపోగా అమ్మాయికి ఫేవర్గా మాట్లాడతారు. ఈ రోజున అమ్మాయి క్యారెక్టరు ఎట్ ఏ టైం 3, 4, 5 అక్రమ సంబంధాలు పెట్టుకుని మగాళ్ళని వాడుకున్న రోజులు వాడుకొని బబులిగా మూసినట్టు ఊసి అవతలకి వెళ్ళిపోతుంది. ఆ జనరేషన్లోకి వెళ్తున్నాం. జెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగిందండి, నాకు జరిగిన అన్యాయం ఇంకే మగాడికి జరగకుండా నేను ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. సరే, అట్లాంటి దానికి సంబంధించి ఏదైనా ఫొటోస్ ఏమన్నా ఉంటే కనీసం ఆ అమ్మాయి, అతను మెయిన్ ఉద్దేశం ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ ఆ అమ్మాయి ఫోటో జనాలకి తెలిస్తే జాగ్రత్త పడతారండి అని. కర్మ ఏంటంటే ఆడాళ్ళు మోసం చేసే స్టేజ్ నుంచి మగాళ్ళు మోసం చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. సొంత భర్తని ఈయన మోసం చేశాడు, ఆ టైంకో 10 మంది మగాళ్ళు ఆయన్ని మోసం చేశారు. ఆ అబ్బాయి ఆల్రెడీ భార్యను వదులుకొని వేరే చోటకి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుంటే అబ్బా నా కోసమే ఈవిడ వచ్చిందని ఈయన ఒక 5 ఏళ్ల కాపురం చేశాడు. అన్ని ఖర్చులు రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకున్నాక ఆ అమ్మాయి ఓ బబ్లికమని ఊసినట్టు ఊసి వెళ్ళిపోతే అయ్యయ్యో అని ప్రేమికుడిలాగా విక్టిమ్లాగా పరిగెత్తుకొని తిరుగుతున్నాడు. ఇలాంటి సందర్భాలు ప్రతి వ్యక్తులకి రావడానికి అవకాశం ఉంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి ఈయనకున్నంత ధైర్యము పోలీస్ స్టేషన్లకి వెళితే రిలీఫ్ రాదు. కర్మ ఏంటంటే ఈయన పెట్టిన రూపాయి కూడా వెనక్కి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నాడు. 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు కదమ్మా, పోలీసులు ఇప్పించలేదు అంటే అది ఇప్పించడం కుదరదు. అది రమ్య గారు అన్న టీవీ షో అన్నా మేము వచ్చి కూడా అట్లాంటివి ఇప్పించలేం. ఎదురు ఆవిడ ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తే నిన్ను ప్రొటెక్ట్ చేయగలం తప్ప పోలీసులు మీకు అదే చేశారు. ఉన్నంతలో గోల్డ్ మీకు ఇప్పించారు. లేదు, ఇంకొకటి మీరు అడిగింది మేడం అమ్మాయి జనాలకు తెలియాలండి అని. ఈ అమ్మాయే కాదు, సమాజం నిండా ఇలాంటి అమ్మాయిలే ఉన్నారని గుర్తు పెట్టుకోండి. సొంత ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి, సొంత భర్తని ఫ్యామిలీ మెంబర్ అంటే వదిలేసి మీతో వస్తుంది అంటే ఆ అమ్మాయి ఎలాంటిది ఫస్ట్ క్వశ్చన్. 2, పోనీ మీరిద్దరే రియల్ లవర్సు, మీ దగ్గరకు వచ్చినాక ఎలా ఉంటుంది అని ఫస్ట్ హస్బెండ్తో లీగల్గా డైవర్స్ ఇప్పించండి. లీగల్గా డైవర్స్ అయినాకే మీరు పెళ్లి చేసుకుంటే ఈలోపు ఆవిడేంటో తెలుస్తుంది. అలాంటి వాళ్ళు సమాజం నిండా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ఏనో బీనో సీనో ఒక్క అమ్మాయితోటే బీ అవేర్ అని అనలేం. అలాంటి అమ్మాయిలు కొన్ని లక్షల మంది బయట ఉన్నారు. ఏటీఎం కార్డులు టకా గీకిచ్చేస్తూ ఉంటారు, రొమాంటిక్గా ఫోన్లు మాట్లాడతారు. ఎదురు న్యూడ్ ఫొటోస్ పంపించి మీరు న్యూడ్ ఫోటోలు తీసుకొని
వీటిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయిలు కూడా సమాజంలో ఉన్నారు. ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. ఈ రోజున మనం యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ టీవీ ఛానల్స్లో కానీ చూస్తుంటే అర్థమవుతుంది. ఏదో ఒకటి పెట్టి చంపేయడమో లేకపోతే ఫోటోలు దిగుదాం రండి అని చెప్పి సముద్రాల దగ్గరికి నదుల దగ్గరికి తీసుకెళ్ళి తోసేస్తున్నారు. డెవలప్మెంట్ బాగా వచ్చింది కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చూడండి. ఎందుకంటే మహిళలకు మహిళా సంఘాలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు ఆల్రెడీ ఉద్యమాలు కొంచెం గట్టిగా వెళ్ళటం వల్ల ల్యాండ్ ఆర్డర్ కొంచెం ఫేవరబుల్గా వాళ్ళకు ఉండి ప్రొటెక్షన్ ఉంది. గబుకుని ఎవరు దొరకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోగలరు. కానీ జెంట్స్కి మహిళా సంఘాలు ఉన్నట్లుగా జెంట్స్ సంఘాలు పురుష సంఘాలు ఎక్కడా లేవు. ఒకటి అరా ఉన్నా పాపం వాళ్ళ వాయిస్ ఎవరికి తెలియదు కూడా. అలాగే లా అండ్ ఆర్డర్ ప్రకారం మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా కుదరదు. ఎందుకంటే అవి కట్ చేసుకుంటూ వచ్చారు. అన్ని కొమ్ములు ఉంటాయి కదా, ఆటోమేటిక్గా మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ మిస్యూజ్ని లేడీస్ స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం అవి ఎక్సీడ్ అయిపోయేలాగా చూసుకోకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీకోసం ఇప్పుడప్పుడే ఎటువంటి చట్టాలు రావని నాకు అనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు ఈవిడ ఒక ఎగ్జాంపుల్. ఈ రోజున ఇతను ధైర్యంగా వచ్చి తన పోరాటం గురించి, ఒక అక్రమ సంబంధం గురించి నేను బాధితుండండి అని చెప్తున్నాడు. కానీ ఇలాంటి బాధితులు బయట బోల్డ్ మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలని అతను ఈరోజు ఇక్కడికి వచ్చి తన వాయిస్, తన గొంతు రేస్ చేశారు. ఇలా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, ఏ అనే అమ్మాయి, అలాంటి అమ్మాయిలు బయట కొన్ని లక్షల మంది ఉన్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫోటో ఆవిడ ఆయనకు పరిచయం ఉన్నప్పుడు ఫోటో వేరు, ఈ రోజున ఆవిడ పర్సనాలిటీ లైఫ్ స్టైల్ వేరుగా ఉంది. రేపటి రోజున ఇంకొక రిచ్ పర్సన్ దొరికినప్పుడు ఆవిడ లైఫ్ స్టైల్ మనం రికగ్నైజ్ చేయలేం. కాబట్టి ఆవిడ ఫోటో టెలికాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ చట్టాలు మనకేం కనిపించినాయి అంటే, ఒక ఆడపిల్ల ఫోటోని అలా పబ్లిష్ చేయలేం. కొంచెం ఏదో బ్లర్ చేసి ఏదో ఒకటి చేయగలుగుతాం తప్ప. ఈ అమ్మాయి ఒక్కదాన్నే రక్షించడం, ఈ అమ్మాయి నుంచే రక్షించడం కాదు, ఇలాంటి అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చి మీ వాయిస్ రేస్ చేసి చెప్పడం వల్ల కొన్ని లక్షల మంది రియలైజ్ అవుతారని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీరు చాలా ప్యూర్గా అమ్మాయిని లవ్ చేశారు. ఉన్నంతలో అమ్మాయి మందు కూడా పెట్టేసింది మీకు ఒక రకంగా, అంటే ట్రాప్లో పెట్టుకుంది అని మనం అనుకుందాం. సరే మీరైతే ఫీల్ అవుతున్నారు, నేను ఫీల్ అయినా లేనా అదే పక్కన పెడితే. సో ఇట్లాంటి అక్రమ సంబంధాలు ఎప్పుడూ డేంజరే నాన్న. నువ్వు తల్లిదండ్రుల కోసం ఏ రోజు అంత సీరియస్గా కష్టపడలేదు, వాళ్ళ కోసం ఏ రైల్వే స్టేషన్లోనో హాస్పిటల్ దగ్గర పడుకున్నదే లేదు. ఒక అక్రమ సంబంధం పెట్టుకుని అర్హత లేని వ్యక్తి కోసం మీరు ఈ అన్ని కష్టాలు పడ్డారు. ఈ రోజుతో దరిద్రం వదిలిపోయిందనుకో, బ్రెయిన్లో నుంచి ఆ అమ్మాయిని తీసే. కానీ నువ్వు మాట్లాడింది కొన్ని లక్షల మందికి ఒక సందేశం లాగా వెళ్తుంది. అర్థమవుతుందా? సో నువ్వెవరినైతే కాపాడాలనుకున్నావో వాళ్ళందరిలో ఒక 10 మంది రియలైజ్ అయినా ఆ పుణ్యం నీకే. ఇప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేయడం మాకు అవసరం. ఆ అమ్మాయి మీద ఇంకే పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరలా, ఆవిడ ఎవరితో తిరుగుతుందని నువ్వు ఎంక్వైరీ చేయవసరలా. ఎందుకంటే నీ తల్లిదండ్రులకి నిన్ను ప్యూర్గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఏదో మందు అనుకున్నారో అది క్లియర్ అయిపోయింది. ఆవిడ మీద నీకు ఈ రోజున ఏ ప్రేమ లేదు, కోపం ఉంది. కోపం అనేది తీసేసాయి అంటున్నా. ఎందుకంటే నువ్వు నీ తల్లిదండ్రులకి ఇంపార్టెంట్, ఆ అమ్మాయికి కాదు. నువ్వు సమాజానికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా కొంతమందిని కాపాడడానికి నువ్వు ముందుకొచ్చి ఈరోజు కూర్చున్నావు కాబట్టి నీకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓ మంచి అమ్మాయి భారీగా వస్తుంది. ఆ అమ్మాయి నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండడం ఎట్లా, అందులో నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం ఎట్లా అని చూసుకోండి తప్ప ఈ అక్రమ సంబంధాలలో ఉద్ధరించడం కోసము, వాళ్ళని నాశనం చేయడం కోసం మీరు తిరిగి మీ వాల్యుబుల్ టైము వేస్ట్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్ అండి. సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది మందుల గురించి. మనం చాలా సందర్భాల్లో చూస్తామండి, మత్తు మందు పెట్టేశారు, అది మందు పెట్టారు, మందు పెట్టడం వల్ల అబ్బాయికి మోషన్స్ అవుతున్నాయి, అబ్బాయికి ఆరోగ్యం బాగట్లా, అతనే అట్లాగే వెళ్ళిపోతున్నాడు అని కొన్ని ఏరియాల్లో ఈ నమ్మకం ఉంది. అది జరిగినా జరగకపోయినా సైంటిఫిక్గా మనం మాట్లాడుకున్నా లేకపోతే మెడిటేషన్ పరంగా మాట్లాడుకున్నా ఒకళ్ళు నెగిటివ్గా అలాగే థింక్ చేస్తున్నారంటే అది మనకు అట్లా అనిపిస్తూ ఉండొచ్చు. మేబీ అది తీయించేసామని ఆ ఫీలింగ్ ఉంది చూసారా, ఆయన ఈ రోజున ప్యూర్ అయిపోయాడు. అలాంటి మందులు ఉండవని మేము అనుకుంటున్నాం. సైంటిఫిక్గా అట్లాంటివి ఉండవు. ఒకవేళ మీ సాంప్రదాయాల్లోనూ కల్చర్లోనూ అలా ఉంది అనుకున్నా మీరు తీయించేసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఈ సందర్భంలో కూడా మీరు ఫ్రీ అయిపోయారు. సో ఇప్పుడు బ్రెయిన్లో నుంచి ఆ చెత్త ఎవరైతే అమ్మాయి ఉందో ఆ ఆలోచన తీసేయండి. మీ తల్లిదండ్రులతోటి ఇవన్నీ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పిల్లోడు ఎంత కష్టాలు పడ్డాడో, 5 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి చెరుగ్గడ వాడినట్టు వాడేసి రసం పిండేసింది అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా నాన్న. సో ఇప్పుడు మీరు జాబ్ చేసుకోవడం మీ నెక్స్ట్ టార్గెట్ అని గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఎవరి దగ్గర ఉంది, ఎవరిని పెట్టుకుంది ఏంటిని. ఎందుకంటే నువ్వంటే మంచోడివి ఏదో రియలైజ్ అయ్యో, మిగతా వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఇలాంటి వాళ్ళకి ఎక్కడో అక్కడ గట్టి దెబ్బే పడుతుంది. ఆ దెబ్బ నువ్వే వెయ్యాలని అనుకో, మాకు తగులుతుంది. సో ఒకళ్ళు ఏడుపు ఉత్తిని ఎక్కడ పోతూ ఉండవు. సో మనం ఉన్న సమాజంలో మనం అవే నమ్ముదాం, ఎందుకంటే కాస్త రిలీఫ్ వస్తుంది.
సో ఉన్నంతలో మీరు జాబ్ తెచ్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళ కోసం కొంత ఫైనాన్షియల్గా మీరు ఇంకా ఇల్లు కొనుక్కోవడమా ఏంటనేది ఏదో చూసుకుంటూ మంచి సంబంధం వస్తుంది, మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్. అక్రమ సంబంధాలు ఎప్పుడూ డేంజరేనండి. ప్రతి ఎపిసోడ్స్లో కానీ ఇట్లాంటి సీన్లు వచ్చినప్పుడు మనం రిపీటెడ్గా మీకు అవేర్నెస్ తీసుకురావడానికే చూస్తున్నాం. ఇక్కడ రిపీటెడ్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే మందు పెట్టేశారనో లేకపోతే మోసం చేశారనో. ఇతను తెలుసో తెలియకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు, ఇతనికి ఫేవరబుల్గా జరిగింది, కానీ అందరికీ ఇలా జరగకపోవచ్చు. కొంతమంది సూసైడ్ల దాకా కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక 10 నిమిషాలు ఒక అరగంట సంతోషం కోసమని అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని నా రిక్వెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.